ఇంత పెద్ద ఎత్తున 42%, 46%, 56% ఏదో ఒక శాతం కావాలని తెలంగాణలో డిమాండ్ ఉన్నది. దానికి చట్టం అయ్యింది. చట్టబద్ధత వస్తుందా, రేపు తెస్తామా, రేపు గుంజుకుంటామా అనేది సెకండరీ. కానీ ఇది కవల పిల్లగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ డిమాండ్ ఎందుకు రావట్లేదు అనేది నా యొక్క శంక. ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ చట్టమైంది, అక్కడ వర్గీకరణ చట్టమైంది. ఇక్కడ చట్టాలు అక్కడ అడాప్ట్ చేసుకున్నారా? మరి బీసీలం ఇక్కడోళ్ళం అక్కడోళ్ళం చేయి జాపి తందేటోళ్ళం కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు రావట్లేదు అనే అంశాన్ని మీరు గమనించండి. ఎందుకంటే బీసీలకు కానీ సామాజిక ఉద్యమాలకు కానీ దక్షిణ భారతదేశం పునాది. ఒక రోజున పెరియార్ రామస్వామి నాయకర్ గారు కావచ్చు, నారాయణగురి కావచ్చు, లేదంటే అన్నాదురై కావచ్చు, ఇక్కడ జరిగిన ఎన్నో ఉద్యమాలకు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు.